హాయ్ ఫ్రెండ్స్, మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఆదివారం కథ. ఉత్తరం. దమ్మవళ్ళం శ్రీనివాస్ గారు రచయిత. తాళం తెరిచి ఇంటి తలుపు తీసి లైట్ వేయగానే ఎదురుగా కనిపించింది చూసి ఆశ్చర్యం వేసింది. గబగబా 2 అడుగులు వేసి వంగి నేల మీద పడున్న దాన్ని అందుకున్నాను. అదో ఉత్తరం. నా పేరున వచ్చింది. ఎక్కడి నుంచా అని చూశాను. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఈ రోజుల్లో ఉత్తరం ఏంటి? ఫోన్లో క్షణాల్లో మెసేజ్ పంపడం, చదవడం, రకరకాలుగా రియాక్షన్లు ఇవ్వడం కూడా అయిపోతుందే. లేదా ఆడియో వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుకోవడం ఎంత సులభం. అలాంటిది పనిగట్టుకుని మరీ నాకు ఉత్తరం రాసింది ఎవరు? నాకు పరిచయం ఉన్నవారు, స్నేహితులు, బంధువులు చకచకా మనసులో మెదిలారు. వారిలో ఎవరికీ నాకు ఉత్తరం రాయాలన్న ఆలోచన, ఓపిక, ఆసక్తి ఉంటాయని అనిపించలేదు. ఎవరు రాసుంటారా అని మనసులో రేగుతున్న కుతూహలాన్ని కావాలనే కాసేపు పొడిగిస్తూ కవరు చించకుండా బల్ల మీద పెట్టేశాను. కవరు మీద అంటించిన స్టాంపులు, వాటి మీద పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ముద్ర చూస్తే ముచ్చటేసింది. ఎన్నేళ్ళయింది ఇలాంటి కవరు అందుకుని. త్వరగా బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయ్యి ముందు గదిలోకి వెళ్ళి సోఫాలో తీరిగ్గా కూర్చుని ఉత్తరం విప్పాను. అచ్చ తెలుగులో మరీ అంత కుదురుగా లేని చేతిరాతతో రాసిన ఉత్తరం అది. గబుక్కున ఉత్తరం చివరకు వెళ్ళి ఎవరు రాశారో తెలుసుకుందామన్న కోరికను సరదాగా అణిచివేశాను. పూర్తిగా చదివితే ఎవరు రాసిందో తెలుస్తుందిగా అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను. అయితే మొదటి పదం చదవగానే రాసిందెవరో తేలిపోయింది. ఆసక్తిగా చదవసాగాను. నాన్న, ఉత్తరం రాసింది నేనేనని అర్థమైంది కదా? అవును, నేనే. నే ఏకైక సుపుత్రుణ్ణి. నీతో ఏదైనా చెప్పాలంటే ఫోన్ చేసో లేదో మెసేజ్ చేసో చెప్పొచ్చు. నీ జవాబు కూడా వెంటనే దొరుకుతుంది. అయితే నా సొంత చేతిరాతతో మనం రోజు మాట్లాడుకునే తెలుగు భాషలో కుడి చేత్తో పెన్ను కుదురుగా పట్టుకుని అక్షర దోషాలు లేకుండా చూసుకుంటూ మనసులోని భావాలను పదాలుగా కూర్చుతూ ఇదంతా నువ్వు చిరునవ్వుతో చదవడం, సరదాగా ఊహించుకుంటూ తెల్ల కాగితం మీద ఉత్తరం రాయడం ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ కన్నా 1000 రెట్లు బాగుంటుందని అంతా ఒప్పుకునే నిజం. మరైతే ఎందుకని జనాలు ఉత్తరాలు రాసుకోరు అంటే, ఓపిక లేక, ఉరుకులు పరుగులతో జీవితం గడుపుతూ సెల్ ఫోన్కు కట్టు బానిసలా మారి ఎప్పుడూ దేనికి టైం లేదని చిరాకు పడుతూ ఒత్తిడే ఊపిరిగా బతికే కాలం ఇది. నేను మాత్రం అలాంటి వాణ్ణి కాదు అని ఊరికే అనుకోవడమే కాక నాకు నేను నిరూపించుకోవాలని అనిపించింది. వెంటనే పనులన్నీ పక్కన పెట్టి సెల్ ఫోన్ని ఫ్లైట్ ఎక్కించి తీరిగ్గా నీకు ఉత్తరం రాస్తున్నా. నీకు గుర్తుందా నాన్న, చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రైటింగ్ గురించి చెప్పిన క్లాస్ మిస్ అయితే పరీక్షలకని నువ్వు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ఓపిగ్గా నేర్పావు. తెలుగు రాయడంలో నేను చేసే తప్పులు ఎన్నిసార్లు సరిదిద్దేవాడివో. అదంతా గుర్తొచ్చి నవ్వుతో పాటు ఏడుపు కూడా వస్తుంది. ఆ రోజులు ఎంత అద్భుతంగా ఉండేవి. వేసవిలో మనం డాబా మీద పక్కలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంట్లో నేల మీద గుండ్రంగా కూర్చుని కొసరి వడ్డించుకుంటూ భోజనం చేసేవాళ్ళం. ఇప్పటిలా ఇంట్లో అందరూ తలా ఓటి టైంలో కంచం ఒళ్ళో పెట్టుకుని టీవీ లేదా ఫోన్ చూస్తూ అది లేకపోతే తినలేమనే పరిస్థితి లేదప్పుడు. అయితే అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయానన్న ఆలోచన నన్ను బాధ పెడుతోంది. నీ మనవడు 9 చదువుతున్నాడు. వయసు ప్రభావం అని నన్ను నేను తృప్తిపరుచుకుంటున్నాను కానీ వాడి అసహనం చూస్తే దిగులేస్తుంది. చిన్న మాట కూడా పడడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఎగిరి పడతాడు. ఇంటికే వచ్చి చదివించే ట్యూషన్ టీచర్ అంటే లెక్కలేనట్టుగా ఉంటాడు. వాడికి సహనం, సంస్కారం నేర్పే సమయం మాకు లేకుండా పోయినాయి. చిన్నప్పుడు ఆటలు అయిపోయి ఇంటికి చేరాక నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూసేవాణ్ణి. అమ్మను మాటిమాటికి అడిగి విసిగించేవాణ్ణి. ఎప్పుడూ కోప్పడలేదు అమ్మ. అంత ఓపికగా ఎలా ఉండేదో నీ కోడలికి ఆ ఓపికలో 1% కూడా లేదు. నీ మనవడి విషయంలో పాపం అమ్మ ఏ లోకంలో ఎలా ఉందో ఏంటో ఆవిడ్ని తలుచుకున్నప్పుడల్లా దుఃఖం మనసుపైన దాడి చేసి నన్ను ఓడించేస్తుంది. నాకే ఇలా ఉంటే నీ పరిస్థితి ఏంటో ఊహించగలను. మొన్న ఈ మధ్య ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 100 మంది చనిపోయారని తెలిసినప్పుడు నాకెందుకో జీవితం మీద అదోలాంటి విరక్తి ఏర్పడింది. తేరుకోవడానికి 4-5 రోజులు పట్టింది. ఏంటి జీవితం అనిపించసాగింది. మన చేతిలో ఏదీ ఉండదు, అంతా అద్భుతంగా ఉంది అనుకుంటుండగానే అకస్మాత్తుగా జీవితం ఛిద్రం అవ్వచ్చు. నీకు ఈ ఉత్తరం రాయడానికి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఓ కారణమే. నాకు విషయం బాగా తెలిసొచ్చింది. జీవితం అంటే వర్తమానమే. భవిష్యత్తులోని ఒక్క నిమిషం కూడా మన చేతిలో ఉండదు.
వర్తమానంలో మనం చేసిందే చేసినట్టు. అవును నాన్న, ఎన్నో ఏళ్లుగా నా మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయిన ఓ విషయం నీకు భవిష్యత్తులో కాక ఇప్పుడే చెప్పాలి అనిపించింది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు. అంత ముఖ్యమైనది అసలు ఇన్నాళ్లుగా నీ దగ్గర దాచి ఉంచడం చాలా తప్పు. నేను చేయబోయేది ఏంటంటే అని నువ్వు ఉత్కంఠగా ఊపిరి బిగబట్టి మరీ చదువుతున్నావని నాకు తెలుసు. ఇక సస్పెన్స్ వద్దులే, అదేంటో చెప్పేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. అది ఎంత అంటే మాటల్లో చెప్పడానికి ప్రయత్నించడం కూడా వృధా అని స్పష్టంగా తేలేంత. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంతేనా? ఈ మాత్రం దానికే అంత బిల్డప్ అవసరమా అని నువ్వు అనుకోవని నాకు తెలుసు నాన్న. నీ గురించి నాకు తెలియదు. నా ఊహ కరెక్టే అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి మొదట నివ్వెరపోయి ఆ తర్వాత ఉత్తరం చదవడం ఆపి ఎదురుగా బల్ల మీద కాళ్ళు పెట్టి సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని సంతోషంతో కూడిన బాధతో నన్ను గుర్తు తెచ్చుకుంటావు కాసేపు. బల్ల మీద కాళ్ళు పెట్టి కూర్చునే అలవాటు నాకు లేదు. అయినా వాడు ఊహించినట్టే ఉత్తరం పక్కన పెట్టి సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఆలోచనలోకి జారిపోయాను. మనసు నిండా ఆనందంతో కూడిన పరవశం. ఎంత ఎదిగిపోయాడు వెధవ! ఎదురుగా కూర్చుని నాతో సంభాషిస్తున్నట్టుగా రాశాడు ఉత్తరం. వాడికి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. అయినా కూడా అదే విషయం వాడింత స్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉంటే ఎంత బాగుంది. అందుకేనా ఈ బంధుత్వంలోనైనా కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యమని చెప్పేది. అలా కాసేపు మైమర్చిపోయి ఉండిపోయాక తడి కళ్ళను తుడుచుకుంటూ ఉత్తరం చదవడం కొనసాగించాను. నేను చెప్పినట్టే చిన్న ఇంటర్వెల్ తర్వాత ఉత్తరం మళ్ళీ చదవడం మొదలుపెట్టావా? వెరీ గుడ్. నువ్వు సరిగ్గా పట్టించుకుంటావో లేదో తెలియదు. నా వయసు ఇప్పుడు 45. ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరిగి ఇంట్లో వారి మీద అరవడం, విసుక్కోవడం ఎక్కువైపోయింది. అది తప్పని తెలుస్తూనే ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోవడం కూడా బాగా తెలుస్తుంది. ఆవేశం తగ్గాక వచ్చే సరైన ఆలోచనలు నన్ను అపరాధ భావంతో బాధ పెడుతున్నాయి. ఒక్కోసారి నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని బలంగా అనిపిస్తుంది. 6 నెలల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా చిన్న చిన్న విషయాల గురించి నీ మీద అరిచేశాను. ఎంతో నొచ్చుకుని ఉంటావు. నేను చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఒక్క విషయం నాన్న, నేను చూపిన అసహనం, విసుగు వెనకున్న ఏకైక కారణం నీ మీద నాకున్న చనువు. ఆ చనువు పునాది నీ మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అంటే నేను ఎప్పుడైనా నీ మీద విసుగు ప్రదర్శించను అంటే నీ మీదున్న ప్రేమను ప్రేమగా ప్రకటించాను అని అర్థం. ఇదే సూత్రం మీ కోడల విషయంలోనూ వర్తిస్తుంది. తనకిదంతా ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పి నన్ను అర్థం చేసుకోమని కోరాను. తన వల్ల కాలేదు. ఇంట్లో వారి మీద నేను చూపే విసుగు కారణం వాళ్ళంటే నాకున్న చులకన భావం అని తప్పుగా అనుకుంటుంది. కానీ నువ్వు మటుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు నాన్న. అలా అని నేను చేసింది మంచి పనే అని సమర్థించుకోవడం లేదు. నేను చేసిన తప్పులో కూడా నా ప్రేమ కనపడుతుంది చూడమని చెబుతున్నాను. అలా చూడగలిగితే ఇంట్లో వారి తప్పుల్ని పట్టించుకోకుండా ఉండటం లేదా క్షమించడం తేలికవుతుంది. నిజానికి నీకు నా మీదున్న అధికారానికి నువ్వు కూడా గొంతు పెంచి నన్ను కోపంగా తిట్టి నేను చేసేది తప్పు అని అప్పటికప్పుడు చెప్పి ఉండొచ్చు. అలా జరిగి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేదేమో. నా విసుగును నువ్వు మౌనంగా భరించడమే నాకు భరించలేనిదిగా తయారైంది. సరే, ఇంతకీ ఈ ఉత్తరం ఇదంతా చెబుతున్నది ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను కోరటానికి. నువ్వు కాదంటావన్న అభిప్రాయంతోనే ఇంత వివరమైన ఉపోద్ఘాతం రాయాల్సి వచ్చింది. ఏమిటా కోరిక అని నువ్వు ఆశ్చర్యంలోకి తేరుకునేలోపు చెప్పేస్తాను. నువ్వు ఆ ఊరొదిలి మా దగ్గర ఉండిపోవడానికి వచ్చాయి నాన్న. ఇదే నా కోరిక. నేను ఇక్కడ సిటీలో ఉండాల్సిన ఆర్థిక అవసరం మనకు లేకపోతే ఏది ఏమైనా సరే మేమంతా అక్కడికే వచ్చి నీతోనే ఉండిపోయేవాళ్ళం. నీకెన్నోసార్లు చెప్పాను ఈ విషయం. మనమంతా కలిసి ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అన్న ఊహకే నా మనసు పులకిస్తుంది. నీకు అక్కడే బాగుంటుందని నాకు తెలుసు. కానీ అందుకు గల కారణాలే నాకు కొరుకుడు పడవు. నీకు నచ్చేది అక్కడ ఇళ్ళు, స్నేహితులు, వాతావరణం కావచ్చు. అయితే అవి మన ఆప్యాయత, అనుబంధం కన్నా ఎక్కువ. మనం ఒకరినొకరం కనిపెట్టుకుని ఉంటూ సరదాగా ప్రేమగా గడిపే జీవితం కన్నా నీకు అవి ఎక్కువ నాన్న. నీ పనుల్లో మీరుంటే అక్కడ నాకేమి తోస్తుంది అంటావా? మనం ప్రతిరోజు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకోనవసరం లేదు. స్వచ్ఛమైన ఆత్మీయతతో కూడిన కుటుంబ సభ్యుల ఉనికి మనకు చాలదు. మాట్లాడుకుంటేనే పట్టించుకున్నట్ట కాదు కదా. అమ్మ జీవించి ఉండగా విషయం వేరు. తృప్తి నాకుండేది.
ఇప్పుడు నువ్వు అలా ఒంటరిగా మాకు దూరంగా ఉండటం సరికాదు. ఇక్కడకు వచ్చేసి 2-3 నెలలకోసారి అక్కడికి వెళ్ళి స్నేహితుల్ని కలిసి కొద్ది రోజులు గడిపి రావచ్చు. అక్కడ మన ఇల్లు ఎవరికీ ఇవ్వకుండా నీకోసమే ఉంచేద్దాం. ఇక్కడ మన ఇంట్లో నీకు ఓ గది కేటాయిస్తామని చెప్పా కదా, ఇక్కడే ఉండి చక్కటి ఆరోగ్యకరమైన దినచర్య అలవాటు చేసుకో. ఉదయాన్నే మేమంతా వాకింగ్కి వెళ్తాం, ఫోన్ తీసుకెళ్లకుండా. నువ్వు కూడా మాతో పాటు వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించు. ఇంట్లో వారితో సరదాగా నడుస్తూ ఫోన్ కాల్స్ మెసేజ్లకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు నడవటంలో పోటీ పడుతూ నగరంలోని వేకువజాము అందాలను వీక్షిస్తూ అంతకు మించి ఆనందం ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచించడం కూడా అవసరం కదూ. సొంత ఊళ్ళోనే ఉండగలగటం నిజంగా అదృష్టమే కాదని ఎవరూ అనరు. అలాంటి అదృష్టం నువ్వు ఎన్నో ఏళ్ళు అనుభవించావు. ఇక ఇప్పుడు మాతో ఉండిపోనాన్న. ఎందుకంటే సొంత ఊళ్ళో ఉండటం కన్నా తల్లిదండ్రులతో కలిసి ఉండటమే నిజమైన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు మాకు ఇక మీదటైనా కలిగించవు. గతంలోలా నేల మీద హాయిగా బాసింపట్లు వేసుకుని కూర్చోవడం కుదరకపోయినా డైనింగ్ టేబుల్ మీద ఫోన్, టీవీలకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ నీతో కలిసి భోజనం చేయాలని ఉంది ప్రతిరోజు. నీ మనవణ్ణి నువ్వు తేలిగ్గా దారిలో పెట్టగలవు. చిన్నప్పుడు నాకు నేర్పినట్టే వాడికి కూడా మంచి బుద్ధులు నేర్పి సరైన మార్గం చూపవా నాన్న? ఈ విషయంలో నువ్వు కాక నాకు ఇంకెవరైనా సహాయపడగలరా? ఇక్కడ సాయం అన్న పదం సరైనదేనా? మనసు పెట్టి ఆలోచించు. అమ్మ మనతో లేదనే ఆవేదన, లోటు మనమిద్దరం తప్ప ఇంకెవరైనా పంచుకోగలరా? ఈ పని మనం ఫోన్లో చేయగలమా చెప్పు? మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండొద్దు. పని ఒత్తిడిలో లేక మరో కారణం వల్ల మీ కోడలికి నాకు మనస్పర్ధలు వస్తే నువ్వు మాకు పెద్ద దిక్కుగా ఉండి ఇద్దరికీ సర్ది చెప్పవచ్చు కదా. నువ్వంటే తనకి ఎంతో గౌరవం. ఆఫీసు విషయాలు ఇంటికి తెచ్చి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదని తెలుసు. కానీ దాన్ని పాటించడానికి కావలసిన ప్రేరణ లేదేమో అనిపిస్తుంది. నువ్వు కూడా ఇక్కడే మాతో పాటే ఉంటే నేను ఖచ్చితంగా మారతాననే నమ్మకం నాకుంది. నువ్వు మాతోనే ఉండిపోవడం కన్నా గొప్ప ప్రేరణ ఏదీ నాకు తెలిసిలేదు. మా అందరికీ దూరమై ఎందుకు వచ్చిన ఒంటరి జీవితం నాన్న నీకు? అర్జెంటుగా ఇక్కడికి వచ్చాయి. చెప్పడం మర్చిపోయాను. నీలాగే రైల్వేలో పనిచేసే రిటైర్ అయిన ఓ పెద్ద మనిషి మా ఇంటి పక్కనే ఉంటాడు. నీకు మంచి కాలక్షేపం. ఇక ముగిస్తాను. ఇంత పెద్ద ఉత్తరం రాయడానికి జవాబు ఏమివ్వాలా అని ఎక్కువగా ఆలోచించకు. రేయ్ వచ్చేస్తున్నాను అన్న చిన్న జవాబు చాలు. ఇది తప్ప ఇంకేది రాసినా చెప్పినా నీకు ఇంకో ఉత్తరం రాయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఉంటాను మరి. గోపి. ఉత్తరం చదవడం పూర్తి చేసి బాధగా మూలిగాను. చేతులు సన్నగా వణకడం తెలుస్తుంది. కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి ఇంట్లో పచారులు చేయసాగాను. ఉద్వేగంతో కూడిన దుఃఖాన్ని నియంత్రించడం నా వల్ల కావడం లేదు. గోపి మా అబ్బాయి కాదు. రాసింది కూడా నాకు కాదు. పక్క వీధిలో ఉండే రైల్వేలో పనిచేసే రిటైర్ అయిన ఓ పెద్ద ఆయనకి వాళ్ళ అబ్బాయి చెప్పిన ఉత్తరం అది. మా పేర్లు ఒకటే కావడం, మా ఇంటి నెంబర్లలో కేవలం ఒక అంకె మాత్రమే తేడా ఉండటంతో పొరపాటున ఉత్తరం మా ఇంట్లో వేసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఉత్తరంలో చెప్పిన విషయాలన్నీ మా ఇంట్లో జరిగినట్టుగానే మా అబ్బాయి చెబుతున్నట్టుగానే ఉండటంతో రాసింది నాకు కాదు అన్న అనుమానమే ఎక్కడా రాలేదు. చివర్లో రైల్వే ఉద్యోగం అన్నప్పుడే అర్థమైంది అది ఏ అడ్రస్కు వెళ్లాల్సిన ఉత్తరము. నా దుఃఖానికి కారణం ఉత్తరం నాకు రాలేదని కాదు. ఉత్తరం చదవాల్సిన పెద్దాయన 2 రోజుల క్రితమే గుండె నొప్పితో పోయాడు. ఉత్తరం చదవకుండానే. స్నేహితుడి కొడుకు పెళ్లికని వెళ్ళి నేను 4 రోజులుగా ఇంట్లో లేకపోవడంతో ఉత్తరం నా చేతికి అందడం ఆలస్యమైంది. అంతలోనే ఎంత పని జరిగింది. ఆలోచనల్లో దుఃఖంలో మునిగిపోయి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. మొదట వాళ్ళ అబ్బాయి గోపికి జరిగిన పొరపాటు తెలియజేసి ఉత్తరం తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను. అలా చేస్తే తను రాసింది తండ్రి చదవలేదని అతనికి రూఢీగా తెలిసిపోతుంది. తండ్రి తన ఉత్తరం చదివాకే పోయాడేమో అని అతడు ఏ కోశాన్నైనా అనుకుంటూ తృప్తి పడుతున్నాడేమో. నేనెందుకు అతడికి ఆ తృప్తి లేకుండా చేయాలి? ఇలా ఆలోచించి చివరకు ఆ ఉత్తరం నా దగ్గరే ఉంచేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు మరో నిర్ణయం కూడా తీసుకున్నాను. ఉన్న పలంగా ఊరు విడిచి మా అబ్బాయి దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని.